శ్రీరామ డివోషనల్ ఛానల్ వీక్షకులకు మరియు భక్తులకు నమస్కారం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఉదయాన్నే నిద్రలేవడం నుండి రాత్రి పడుకోబోయే వరకు చేసే ప్రతి పనికి ఒక పద్ధతి, ఒక అర్థం ఉన్నాయి. ఉదయాన్నే దైవస్మరణతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్రశ్నలకు వివరమైన సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. 1. ఎన్ని గంటలకు నిద్రలేవాలి? శాస్త్రాల ప్రకారం ఉదయం, బ్రహ్మ ముహూర్తం లో నిద్రలేవడం అత్యంత శ్రేష్టం. సమయం, సూర్యోదయానికి ముందు సుమారు 1:36 ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సాధారణంగా తెల్లవారుజామున 4 గంటలు నుండి తెల్లవారుజాము 5:30 గంటల మధ్య నిద్రలేవడం ఉత్తమం. ప్రయోజనం: ఈ సమయంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రత పెరుగుతుంది. 2. నిద్రలేచిన వెంటనే పఠించాల్సిన మంత్రం, కరదర్శనం. కళ్ళు తెరిచిన వెంటనే వేరే ఎవరినీ చూడకుండా, మీ 2 అరచేతులను కలిపి చూసుకుంటూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. కొన్ని ప్రాంతాల్లో కరమూలేతు గోవింద అని కూడా అంటారు. 3. మంత్రం యొక్క ఉద్దేశ్యం. మన చేతులే మన జీవితానికి, కర్మలకు మూలమని ఈ మంత్రం గుర్తు చేస్తుంది. కరాగ్రే వసతే లక్ష్మీ, అరచేతి ముందు భాగంలో సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఉంటుంది. కరమధ్యే సరస్వతి, అరచేతి మధ్యలో జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవి ఉంటుంది. కరమూలే స్థితా గౌరీ లేదా గోవింద, మణికట్టు భాగంలో శక్తి స్వరూపిణి పార్వతీదేవి లేదా సృష్టిని నడిపించే గోవిందుడు ఉంటారు. మనం చేసే ప్రతి పని, కర్మ ఈ దేవతల సాక్షిగా, వారి అనుగ్రహంతో జరగాలని కోరుకోవడం ఈ మంత్రం వెనుక ఉన్న ఉద్దేశ్యం. 4. ఈ మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు. ధనాత్మక ఆలోచనలు, పాజిటివిటీ. నిద్రలేవగానే దైవచింతన చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలు దరిచేరవు. కర్మ పట్ల అవగాహన. మన చేతులతోనే మంచి పనులు చేయాలి, పరులకు ఉపకారం చేయాలి అనే స్పృహ కలుగుతుంది. ఏకాగ్రత. రోజంతా చేసే పనులపై స్పష్టత, పట్టుదల పెరుగుతాయి. ఆధ్యాత్మిక ఉన్నతి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల భక్తి భావం పెరిగి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదనపు సూచన: మంత్రాన్ని పఠించిన తర్వాత, భూమి మీద కాలు మోపే ముందు, పాదస్పర్శం క్షమస్వమే అంటూ భూదేవికి నమస్కరించడం మన సంప్రదాయం. మీకు శ్రీరామచంద్రుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.